ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ప్రగతి చొరవ సత్ఫలితాలనిస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో వేగాన్ని పెంచటం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని చేపట్టడం, ప్రధాన ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ స్థాయి వరకు ప్రభుత్వ కార్యకలాపాల అమలు వేగం పుంజుకుంటోంది. అందులో భాగంగా నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ బీహార్లో సత్ఫలితాలను ఇస్తోంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాలకు సైతం చేరువ చేస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం. అత్యాధునిక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పలు పథకాలను అమలు చేస్తోంది. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల వరకు చేరేవి కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పథకాల అమలు తీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ బ్యూరోక్రాటిక్ అడ్డంకులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సైతం ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో అందుతోంది. ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ యువతి పేరు సోనం. బీహార్ రాష్ట్రంలోని సహార్పా జిల్లాకు చెందిన సోనం ఇంటర్నెట్ కు సంబంధించిన చిన్న చిన్న పనుల కోసం గతంలో గ్రామం నుంచి 8 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ కింద సహార్సాలోనే హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ అందుబాటులోకి వచ్చింది. దీంతో సోనం తన గ్రామంలోనే హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందుతోంది. ప్రధానమంత్రి చొరవతో తమ జీవితాలే మారిపోయాయని సోనం తెలిపారు. ఇప్పుడు గ్రామంలోనే అన్ని పనులు జరిగిపోతున్నాయన్నారు. దీనివల్ల సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతోందని పేర్కొంది. प्रधानमंत्री जी ने वाईफाई का जब से सिस्टम कर दिया, हम लोग का जीवन ही बदल गया है। कोई चीज़ काम के लिए पहले हम लोग को बाहर जाना पड़ता था, अब सारा काम यहीं से हो जाता है सर। इसके लिए हम प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद देना चाहते हैं. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ కింద గ్రామాలకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ చేరవేసే వేగం అనేక రెట్లు పెరిగింది. 2014 మార్చిలో 6,10,00,000 బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఉండగా అవి 2025 నాటికి 99,56,00,000కు పెరిగిపోయాయి. అంటే 1500% పైగా పెరుగుదల నమోదైంది. దేశంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పొడవు 2019లో 19,35,000 కిలోమీటర్ల నుంచి 42,36,000 కిలోమీటర్ల వరకు పెరిగింది. మొబైల్ బ్రాడ్బ్యాండ్ సగటు డౌన్లోడ్ స్పీడ్ 2019లో 10.71 MBPS ఉండగా 2025 అక్టోబర్ నాటికి అది 131.47 MBPSకు పెరిగింది. సొంతంగా స్వదేశీ 4G సాంకేతికతను అభివృద్ధి చేసుకున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. 2022 మేలో జరిగిన ప్రగతి సమావేశం నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్కు కొత్త వేగాన్ని ఇచ్చింది. ఆ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్కు సంబంధించి ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, DD న్యూస్, ఆంధ్ర.